కూరగాయల ధరలు సామాన్యుడు కొనే పరిస్థితి లేకుండా పోయింది. పెరిగిన ధరల వల్ల కిలో కొనేవారు పావు కిలోతో సరిపెట్టుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో కంటే ఎంతో కొంత తక్కువ ధరకు లభిస్తాయనుకుని రైతు బజార్లకు వస్తే ఇక్కడి ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పండించే రైతుకు ఎంతవరకు గిట్టుబాటు ధర లభిస్తుందో కానీ దళారులు మాత్రం బాగుపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వేసవిలో కూరగాయల ధరలు కొండెక్కాయి. ఆకుకూరలు కూడా తగిన పరిమాణంలో మార్కెట్లోకి రావడం లేదు. స్థానికంగా ఉత్పత్తులు పడిపోవడంతో ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే సరుకే దిక్కవుతోంది. హైదరాబాద్, మద్రాసు వంటి నగరాల్లో ధరలు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసి అక్కడికి ఎగుమతి చేయడం కూడా కొరతకు కారణమవుతోంది. వేసవిలో ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వకపోవడంతో రైతులు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. వేసవిలో కూరగాయల సాగు ప్రణాళిక సక్రమంగా అమలైన దాఖలాలు కనిపించడం లేదు. దీంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ధరాభారంతో సామాన్య, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ రైతు బజార్లలో పచ్చిమిరప ధర కేజీ 86 రూపాయల వరకు పలుకుతుండగా బహిరంగ మార్కెట్లో ఈ ధర 100 రూపాయలు దాటేసింది. ఆకుకూరల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని కొనుగోలుదారులు చెబుతున్నారు. పచ్చిమిరకాయలు వచ్చేసరికి 100 రూపాయలు ఉన్నాయి. బెండకాయలు వచ్చేసరికి కేజీ 44 రూపాయలు ఉన్నాయి. ఏవి తక్కువలే. మా సామాన్య వాళ్ళం కొనుక్కోలేం. అంటే ఈ వారం రోజుల నుంచి సరిగా వానలు ఉన్నాయి కదా సార్, వాళ్ళ వల్ల కొంత పోయినాయి. ఎక్కడి నుంచో రావాలి. టమాటా మన లోకల్ ఇప్పుడు ఉండదు కదా, కనుక ఎక్కడి నుంచో రావాలి. మొన్నటి దాకా పోయిన వారం 25 అట్లుంది. ఒక్కసారి పోయిన వారం 35, ఈ వారం 45. సామాన్య మానవుడు కొంచెం కష్టం బతకడం. ప్రతిదీ రేట్. పచ్చిమిర్చి మొన్నటిదాకా 40 రూపాయలు, ఇప్పుడు 84 రూపాయలు. పంట పండించేవాడికి మాత్రం రూపాయి వెళ్దాం, అది వాస్తవం. అది కానీ ఇక్కడికి వచ్చిన ఈ దళారులు ఈ మధ్యలో ఈ రేట్ల వల్లే పెరిగినాయండి. అన్ని ధరలు అట్లాగే పెరిగిపోయినాయి. ఏదైనా సరే ప్రభుత్వం అట్లాంటిది కూరగాయల రేట్లు ఏముంది ఊరినే పెరిగిపోతుంది. ప్రభుత్వం మారితే కానీ ఏదైనా సరే సెట్ అవుతుంది. పోయిన వారం ఉన్న రేట్లు ఈ వారానికి డబుల్ అయిపోయినాయి. ప్రతి గోంగూర కట్ట రేట్లు ఎక్కువ ఉన్నాయి. పాలకూర అన్ని రేట్లు బాగా ఎక్కువ అమ్ముతున్నారు. మాకు వచ్చే జీతాలు 10,000 జీతాల్లో ఏం కొంటాం సరే అన్ని. దళారు బజార్ లాగానే రైతు బజార్లో లేదు. కొన్ని కూరగాయలు అయితే బాగోట్లేదు కానీ రేట్లు ఎక్కువగా అనిపిస్తున్నాయండి. వాటిల్లో కూడా తీసుకెళ్లిన వాటిలో సగానికి సగం పోతున్నాయి. అవి కూడా మళ్ళీ కొన్నేమో రేట్లు ఎక్కువగా ఉంటున్నాయండి బాగా. అల్లం, వెల్లుల్లి ధరలు కూడా అమాంతం పెరిగాయి. ధనియాలు, చింతపండు ధరలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. వేసవిలో ఊరగాయల సీజన్ కావడంతో ఎండుమిర్చికి విపరీతమైన గిరాకీ ఉంటోంది. ఎండుమిర్చి కేజీ ధర 220 రూపాయలకు మించే ఉంటోంది. ప్రతిదీ దోపిడే, ప్రతిదీ పెరిగింది. ఇచ్చే పోతా అన్ని పెరిగింది ఈ 15 రోజుల నుంచి. అది ఫుల్గా ఉన్న రేట్లు వారానికి దగ్గర ఒక 600 అవుతుంది. ఇప్పుడు 800 అయింది. ఇద్దరు మనుషులకి. అందరి గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి బాగా డిఫరెన్స్ ఉంది. రేట్లు అన్నీ పప్పులు, ఉప్పులు అన్నీ పెరిగిపోయినాయి. సామాన్యుడు బతికే పరిస్థితి లేదు. అది మరి గవర్నమెంట్ ఏమన్నా మారితే ఏమన్నా తగ్గుతాయేమో చూస్తాం. అదే నెల బడ్జెట్ అంటే ఇదివరకు 1000 రూపాయలు పెడితే నెలకు సరిపడా కూరగాయలు వచ్చాయి. ఇవాళ 3000 పెట్టాల్సి వస్తుంది. కొనలేమో, తినలేము. అది పరిస్థితి. రేట్లు ఉన్నటువంటి పెరిగిపోయినాయి. ఇట్లా వాళ్ళు చెప్పిన వేసుకోవాల్సి వస్తుంది. బెండకాయ ముదిరిపోయిందో వేసుకునే అరకిలో 2 రూపాయలు. ఏం పట్టుకెళ్తాం? వాటిలోనే ముద్రకాయలు వచ్చినాయి. అవి ఏరేసి ముదిరిపోయినాయి అంటే తీసి బయట పడేసుకొని మాకు తెలియదు, సంబంధం లేదు, తీసేయండి అంట. ఏం చేయాలి? ఇంకా నాన్ వెజిటేరియన్ రేట్లు ఇంకా ఎక్కువ ఉన్నాయి. కూరగాయలకు వస్తే అవి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది జనాలకి. జీతాలు బాగా తక్కువ ఉన్నాయి, ఈ రేట్లు ఎక్కువ ఉన్నాయి. జనాలు తినలేక పస్తులు ఉండాల్సి వస్తుంది. వచ్చే 10,000లో 4 బతకాలంటే బతకలేరు. 5 సంవత్సరాల నుంచి మా కూలికి పెరగట్ల, సరుకులు అయితే పెరిగిపోతాయి. కాకపోతే ఈరోజు కూలోడు చేసుకుంటే మగోడికి వచ్చి 800, ఇప్పుడు 650కి 700కి 300కి వెళ్ళే పరిస్థితి ఎందుకు? పనులు లేకే లేదంటే చేసేస్తాం అంటారు. అంతే, ఇంకేం చేయలేరు, ఏం ఉండదు. విజయవాడ వచ్చి నేను 18 సంవత్సరాలు కూలి పని చేసే బతుకుతాం. మరో సంవత్సరం కానీ నెలకొందనుకో మళ్ళీ కొన్నాళ్ళకి విజయవాడలో సగం ఇల్లు ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే 50 ఇల్లు ఖాళీ అయి ఉన్నాయి మా బజార్లో.